వెల్కమ్ టు మహా డిబేట్. తొలిసారిగా దేశంలో ఎలాంటి పొలిటికల్ టచ్ లేని బడ్జెట్ని నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఒకవైపు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎందుకు ఇలా పొలిటికల్ టచ్ లేని బడ్జెట్ రావడం వెనక లాజిక్ ఏంటి? ఇదే అంశానికి సంబంధించి దీంతో పాటు కేసీఆర్ సిట్ దర్యాప్తు ముగిసింది, కొద్దిసేపటి క్రితమే ముగిసింది. మరి కాసేపట్లో ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడనున్నారు. మొత్తం మీద గత సర్కార్ నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాజకీయాల్లో ప్రధానమైన పాత్ర చర్చ ఫోన్ ట్యాపింగ్ చుట్టూనే జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎట్టకేలకి సిట్ విచారణకి హాజరయ్యారు. సిట్ విచారణ తర్వాత నెక్స్ట్ తెలంగాణ రాజకీయాల మీద ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఈ అంశానికి సంబంధించి దాంతోపాటు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కల్తీ నెయ్యి వివాదం చినికి చివరికి ఎటోబోయి రాజకీయ వివాదంగా మారి రాజకీయ నేతల ఇళ్ల మీద దాడులు, పరస్పర దాడులు ఇలా మారిపోయింది. అసలు ఏంటి ఈ కల్చర్, ఏంటి దీనికి కారణం ఏంటి, దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఈ మూడు అంశాలకు సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. నాగేశ్వర్ గారితో మాట్లాడదాం. నాగేశ్వర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, ముందుగా కొద్దిసేపటి క్రితమే నందీనగర్ నుంచి సిట్ బృందం వెళ్ళిపోయింది. కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. అయితే నెక్స్ట్ మళ్ళీ పిలుస్తారా లేదా అనేది క్లారిటీ లేదు. ఎస్, ఏంటి అసలు అంటే తెలంగాణ రాజకీయాల్లో దాదాపు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ప్రధాన చర్చగా నడుస్తుంది. ఏంటి ఇది, ఎలా ఉండబోతుంది? యూ మేడ్ మీ పాపులర్ అని మలయాళంలో ఒక చాలా రోజుల కింద ఒక నాటకం ఉండే, అంటే నీవే నన్ను పాపులర్ చేసావని. బహుశా ఇప్పుడు కేసీఆర్ కూడా అదే పని చేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం. సో రేవంత్ ఈజ్ మేకింగ్ కేసీఆర్ పాపులర్. ఇప్పుడు కేసీఆర్ టార్గెట్ చేస్తూ కేసీఆర్ ఒక పెద్ద నేరస్తుడు అనే రీతిలో ప్రజెంట్ చేయాలని చూస్తున్నారు. కానీ సమస్య ఏంటి అంటే, ఒకటి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న కేసు కాదు. అంటే ప్రజల జీవితాలు, ప్రజలపైన ప్రభావము, డెమోక్రసీలో చాలా ప్రమాదకరమైన ధోరణి నిజంగానే ట్యాపింగ్ జరిగితే. నేను దాని ప్రాధాన్యతను తక్కువ అంచనా వేయడం లేదు. కానీ పబ్లిక్ పర్సెప్షన్ ఎలా క్రియేట్ అవుతుందో వాళ్ళకి సంబంధం ఉందా లేదా అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. మీకు సంబంధం లేని అంశమైనప్పుడు అది ఎంత ప్రాధాన్యత కలిగిన అంశమైనా ప్రజలు దానిపైన రియాక్ట్ కారు. ఎందుకంటే ఇది ఎమోషనల్గా అన్యాయం అయిపోయిన దేశం అనేటువంటి ఇష్యూ కాదు కదా. మీకు ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే, ఆల్రెడీ ఇది ఫస్ట్ది అయిపోయింది, ఫస్ట్ సీరియల్ అయిపోయింది, కాళేశ్వరం సీరియల్. ఇంకా అది నిజంగా ప్రజలకు నేరుగా ప్రత్యక్ష సంబంధం ఉంది. ఎందుకంటే అన్ని 100,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టు, ఆ ప్రాజెక్ట్ నిరుపయోగంగా మారింది అనే భావన. అలాంటి పరిస్థితుల్లో కూడా కాళేశ్వరం టెలిఫోన్ ట్యాపింగ్తో చూస్తే మోర్ లింక్డ్ టు పీపుల్. అయినా కూడా కాళేశ్వరం ఏమైంది, ఆఖరికి మొత్తం కొండను తవ్వి ఎల్కని పడతారంటారు చూడు. కొండను తవ్వి కేసీఆర్ అరెస్ట్ అనే వాతావరణం క్రియేట్ అయ్యి లాస్ట్ తుస్సుమన్నది సిబిఐకి అయిపోయారు. అది వ్యూహాత్మకమే కావచ్చు, అంటే బీజేపీ చేతిలో పెట్టి ఇప్పుడు కేసీఆర్ భుజాల పైన తుపాకి పెట్టి బీజేపీని కాల్చచ్చు. సో లేకపోతే రేవంత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నాడని బీజేపీ వాళ్ళు మామూలు నానా గొడవ చేసేవాళ్ళు. కానీ ఏ వ్యూహాత్మకమైన ప్రజల దృష్టిలో ఏమవుతుంది, అంత ఏ సాగర్కి ఏం చేశారు అనే భావన రెండవ కాళేశ్వరం ఎపిసోడు ముగింపు పలికిన తీరు చూశాక ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. రెండవది. మూడవది ఏంటి అంటే, థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే 2 ఏళ్ళు అయింది. ప్రజల్లో ఎలాగూ ఎంతో కొంత అసంతృప్తి, ఈవెన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలప్పుడు కూడా అసంతృప్తి కనిపించింది. కాంగ్రెస్ గెలవచ్చు చివరికి వచ్చే వరకు, అది పోల్ మేనేజ్మెంట్ ప్రభావం కావచ్చు, పొలిటికల్ మేనేజ్మెంట్ ప్రభావం కావచ్చు, లేదా బై ఎలక్షన్స్ కావడం వల్ల రూలింగ్ పార్టీకి ఉండే సహజ అడ్వాంటేజ్ కావచ్చు. ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉన్నమాట నిజం. లేదు, ప్రజల్లో ఉండే ఆ అసంతృప్తి అన్మేనేజబుల్ లెవెల్కు పోకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా ఎలక్షనీరింగ్ చేయడం, ఇవన్నీ ఫ్యాక్టర్సే కావచ్చు, కాదని అంటలేదు. కానీ డెఫినెట్గా సిమ్టమ్స్ ఆఫ్ డిస్కంటెంట్ అనేది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కనిపించింది. అందుకే మీరు చివరి 1 వీక్ వరకు కూడా సర్వేల్లో బీఆర్ఎస్దే పై చేయని వచ్చింది. తర్వాత మీకు లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకుంది సర్పంచ్ ఎన్నికల్లో 60% గెలిచామని. అంటే 40% మీకు ప్రతిపక్షమే గెలిచింది, మామూలు విషయం కాదు కదా. సో అందువల్ల
థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే కేసీఆర్ పైన ఉండే వ్యతిరేకత 2 ఏళ్ళు అయిపోయాక ఎంతో కొంత పలచబడుతుంది. అంటే మీకు ఫ్రెష్గా వ్యతిరేకత ఉండదు. ఓడిపోయిన తర్వాత ఇంకేముంటుంది వ్యతిరేకత, అయిపోయింది కదా, ఓడించారు కదా ప్రజలు. ప్రజలు ఒకసారి పనిష్ చేశాక రెండోసారి ఆ కోపం ఉండదు ఇక. సో మరోవైపు కాంగ్రెస్ అధికారంలో ఉండడం వల్ల ఎంతో కొంత అసంతృప్తి సెటిల్ అవుతుంది. ఆ టైంలో ఈ వ్యవహారం నడుస్తుంది. మూడోది థర్డ్ ఫ్యాక్టర్, ఎందుకంటే ఎప్పుడైనా పొలిటికల్ కాంటెక్స్ట్ ఇలాంటి వాటికి ముఖ్యం, లీగల్ కాంటెక్స్ట్ ముఖ్యం కాదు. మీకు ఇప్పుడు చంద్రబాబు నాయుడును జగన్ అరెస్ట్ చేసిన సమయం తీసుకుంటే అప్పటికే జగన్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్న సమయంలో అరెస్ట్ చేశారు. దాంతో చంద్రబాబు నాయుడుకి అది పెద్ద అడ్వాంటేజ్గా మారింది, జగన్కు నష్టమైంది. అదే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ఏమో కేజ్రీవాల్ పట్ల వ్యతిరేకత ఉన్న సమయంలో అరెస్ట్ అయ్యాడు, అందుకే అది సింపతిగా రాలే. అందువల్ల ఫంక్షన్ ఆఫ్ పొలిటికల్ కాంటెక్స్ట్ మూడవది. నాలుగవది ఏంటంటే టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తే దాని పర్ఫార్మెన్స్ను క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు ఎక్కడ దాకా మీకు కాళేశ్వరము, అలాగే ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ ఎక్స్పెక్టేషన్ ఏ దాకా క్రియేట్ అయింది, అది ప్రభుత్వం కావాలని చేసిందా కాన్షియస్గా, లేదా ఈ హైపర్ మీడియా హైపర్ సోషల్ మీడియా ఏజ్లో పెద్ద ఎత్తున కేసీఆర్ ఏ క్షణమైన అరెస్ట్ కావచ్చు అనే రీతిలో మీరు బిల్డ్ చేస్తారు. ఒక్కసారి బిల్డ్ చేసిన తర్వాత ఏమి జరగకపోతే ప్రజలు ఎలాంటి రియాక్షన్ వస్తుంది, ఇదే ఉన్నదిలే అనుకుంటారు. ఐదవది ఏంటంటే టార్గెటెడ్ అటాక్స్ చేస్తే అది సింపతిగా మారే అవకాశాన్ని కొట్టిపారలేము. అయ్యో పాపం కేసీఆర్ ఇంకెంత కొడతారు, ఇంత మీకు కంటిన్యూస్గా ఎప్పుడైనా మీరు గమనించండి అజిత్ గారు, మోడీని అందరూ కలిసి అటాక్ చేస్తే ఆఖరి మోడీ హీరో అయ్యిండు, ట్రంప్ను అందరూ కలిసి అటాక్ చేస్తే ట్రంప్ హీరో అయ్యిండు, తెలంగాణ ఉద్యమ కాలంలో ఆ సీమాంధ్ర నాయకులు అందరూ వెళ్ళి కేసీఆర్ అటాక్ చేస్తే కేసీఆర్ హీరో అయ్యిండు. వైఎస్ జగన్ కూడా 2019లో అలాగే జరిగింది కదా, విపరీతంగా అటాక్ చేసేవారికి ఏమవుతుందంటే హీరో అవుతారు. పవన్ కళ్యాణ్ కూడా అంతే, విపరీతంగా వైసీపీలు అటాక్ చేస్తే 100% స్ట్రైక్ రేట్తో గెలిచాడు. సో ఇలా చంద్రబాబు నాయుడు విపరీతంగా అటాక్ చేస్తే 164 సీట్లతో గెలిచాడు. సో అందువల్ల టూ మచ్ ఆఫ్ టార్గెట్ వల్ల ఏమవుతుందంటే వెంబడించి వేటాడి అటాక్ చేస్తే ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నవారు అధికారంలో లేనివారు, మన సమాజం యొక్క లక్షణం ఏంటంటే బలవంతుడు బలహీనుడు. మీరు గమనించండి, కారు బండి కొట్టుకుంటుంది, తప్పు బండి వాందైనా ప్రజలు కారు మీద పడతారు. బండి సైకిల్ గుద్దుకుందనుకో, తప్పు సైకిల్ వాడైనా మీకు ఏమవుతుంది, బండి మీద పడతారు జనం. అందువల్ల మన సమాజంలోనే ఆ క్లాస్ యాంగిల్ ఉంటుంది. సో ఇప్పుడు బలవంతుడు ప్రభుత్వము కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, బలహీనుడు ఓడిపోయి కేసీఆర్ ఉన్నాడు. సో అది 5th ఫ్యాక్టర్గా ఉంటుంది. 6th ఫ్యాక్టర్ ఏంటంటే కేసీఆర్ ఓడిపోవచ్చు, కానీ ఆయన ఉన్న ఆ స్టేచరు ఓటమితో పోదు కదా. ఇప్పుడు జగన్ చేసిన తప్పదే, చంద్రబాబు నాయుడుకి ఎప్పుడైతే 23 సీట్లు వచ్చాయి అయిపోయింది, చంద్రబాబు నాయుడు స్టేజ్ అంతా పడిపోయింది అనుకున్నాడు. ఆయనకన్నా అసెంబ్లీలో అవమానించారు, అరెస్ట్ చేశారు, బాగా అటాక్ చేశారు. ఏం జరిగింది, ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకు యాక్సెప్ట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి వయస్సు, చంద్రబాబు నాయుడు వయస్సు, జగన్మోహన్ రెడ్డి సీనియారిటీ, చంద్రబాబు నాయుడు సీనియారిటీ, జగన్కున్న పొలిటికల్ స్టేచరు, చంద్రబాబుకున్న పొలిటికల్ స్టేచర్లో ఆ తేడా ఉంది. సో రాజశేఖర రెడ్డితో కలిసి పనిచేసిన నాయకుడు కదా తండ్రితో, ఆ పొలిటికల్ స్టేచర్ ఏమవుతుందంటే ప్రజలు వ్యతిరేకించడం వేరు, ఓడించడం వేరు. కానీ ఓడిపోయినంత మాత్రాన ఒక వ్యక్తి స్థాయి పడిపోదు పూర్తిగా. ఇప్పుడు మీకు కేసీఆర్ ఓడిపోవచ్చు, కేసీఆర్ పైన ఓటమి కూడా కేసీఆర్ యాటిట్యూడ్ పైన తీర్పు తప్ప పర్ఫార్మెన్స్ పైన కాదు. మీకు ఆ ఎలక్షన్ రిజల్ట్ మనం జాగ్రత్తగా గమనిస్తే కేసీఆర్ స్వభావాన్ని వ్యతిరేకించారు, ఎవరికి దొరకడు, ఫ్యామిలీ క్రంటెడ్ పాలిటిక్స్ ఇట్లాంటివి కదా. సో ఏమవుతుందంటే కేసీఆర్ స్టేచర్కి ఉంటుంది కదా. పర్సనల్ సమాజం ఒక వ్యక్తిని గౌరవించే విషయంలో, వ్యక్తిని చూసే విషయంలో భిన్నమైన కోణాలు ఉంటాయి. ఒక కోణం కేసీఆర్ యాటిట్యూడ్పై వ్యతిరేకత, కేసీఆర్ వివిధ అంశాల మీద. అదే సమయంలో కేసీఆర్ తెలంగాణ